నమస్తే అందరికీ. ఈరోజు మీ జయక్క గుడ్లు పులుసు వండుతున్నాను. చూపిస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు చిన్న తరుగు తరుక్కోవాలి. పులుసు నానపెట్టుకుని ఉంచుకున్నాను చింతపండు. ఉల్లి తరుగు చిన్నగా ఉంటే బాగుంటుంది గుడ్ల పులుసుకి. ఎక్కువ తరుగు తరుక్కున్నాను. పోపులలోని మెంతులు పోపులు వేస్తే సరిపోతుంది పులుసులో. టమాటా ముక్కలు, కరివేపాకు, ఉప్పు, కారం, మసాలా పొడి, పసుపు. గుడ్లు వేయించుకుని ముందే ఉంచుకున్నాను. ఇప్పుడు మీకు ఇంక కడాయి పెట్టి చూపిద్దామని ఆయిల్ వేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువ తరుగు కదా, ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందని కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఆయిల్. బాగా వేగితేనే కూర బాగుంటుంది. పోపులు కొంచెమే వేసాను, మెంతులు కొంచెం వేసాను, కరివేపాకు వేసి చిట్పట్లు ఆడనిచ్చాక అప్పుడు ఉల్లి తరుగు వేస్తాను. కరివేపాకు చిట్పట్లు ఆడుతుంది కదా, ఇప్పుడు ఉల్లి తరుగు వేసుకోవడమే. ఈరోజు కొంచెం గుడ్ల పులుసు ఎక్కువే చేస్తున్నాను. బాగా కలిపెట్టుకుని ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ మగ్గించుకోవడానికి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేస్తాను. పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి. పసుపు వేసాను కదా, బాగా కలిపి పెట్టుకుని మగ్గనివ్వడానికి మూత పెడితే బాగా మగ్గుతుంది ఉప్పు వేసిన తర్వాత. అయింది కదా, ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకోవాలి. కొంచెం మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకోవాలి. పూర్తిగా వేగే వరకు కొంచెం 2-3 సార్లు కలిపి పెట్టుకొని మూత పెట్టుకోవాలి. అప్పుడే బాగా మగ్గుతుంది, వేగుతుంది కూడాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి బాగా కలిపి పెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటే అవి కూడా మగ్గుతాయి అన్నమాట. బాగా వేగుతుంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కలిపి పెట్టుకుని మూత పెట్టాలి. మళ్ళీ అవి కూడా బాగా వేగుతున్నాయి. పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకుని హైలోనే ఉంచాను, వేగుతుంది బాగా అని. లాస్ట్లో కొంచెం సిమ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుంటాను. ఒక్కసారి మూత పెట్టుకుని మళ్ళీ మగ్గించుకోవాలి. ఇంకా చూడండి బాగా వేగుడికి వచ్చింది. ఇప్పుడు టమాటా వేసుకున్నాను. పూర్తిగా మగ్గిన తర్వాతే టమాటా వేసుకుంటే బాగుంటుంది. టమాటా కూడా తొక్క వదిలే వరకు మగ్గించుకోవాలి. టమాటా వేగిపోయింది. ఒకసారి కలిపి కారం వేసేసుకోవటం. ఎక్కువ కదా, కారం ఎక్కువ పడుతుంది. మసాలా పొడి 1 చెంచా వేసుకున్నాను. మా మసాలా ఘాటు ఎక్కువే ఉంటుంది, అందుకే చిన్న చెంచాడు ఫుల్గా వేసాను, సరిపోతుందని. పులుసు వేసుకోవాలి. మరి కొంచెం నీళ్ళు, పులుసు వేసాక మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది.
బాగా కలిపి పెట్టాలి ఇప్పుడు. ఇంక పులుసు సరిపోతుంది. ఇప్పుడు బాగా కొత్తులాడే వరకు మరిగించుకోవాలి పులుసు. గుడ్లు కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను ఇంకాను. బెల్లం వేస్తున్నాను. కొందరికి స్వీటు ఇష్టం ఉంటుంది కదా! మా వాళ్ళు కొంచెం స్వీట్ ఉంటే తింటారు. ఒక్కోసారి బెల్లం కూడా వేయకుండా మామూలుగా కూడా వండుతాను. ఈరోజు బెల్లం వేసి చేస్తున్నాను. గుడ్లు కూడా వేసుకున్నాను కదా! అంతా బాగా చిట్పట్లాడి బాగా మరిగే వరకు ఉంచుకుంటే ఇంకా అయిపోయినట్లే గుడ్ల పులుసు. ఒకసారి మూత పెట్టి ఇంకా చూడండి తయారు.